హాయ్ హలో నమస్తే వనక్కం గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్. సో ఇప్పుడైతే నేను ఒక స్మాల్ మినీ వ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. బట్ మన ఛానల్ని ఇంకా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసేయండి. ఇక్కడ చూసారు కదా, మలాసి అయితే చాలా ప్రయోగాలు చేస్తుందన్నమాట. చిప్స్ అవన్నీ కొనుక్కొచ్చుకొని ఆ ప్యాకెట్లో చిప్స్ ప్యాకెట్లో వస్తుంటాయి కదా, రబ్బర్వి ఏవేవో, అందులో ఏదో బల్లి వచ్చిందంట. అది తీసుకొచ్చి గోడకి పైకి ఇసిరేస్తే అక్కడ అతుక్కుందనమాట. అది ట్రై చేస్తుంది కిందికి తీసుకొని రావడానికి. ఓకే, యా ఇప్పుడైతే బ్లాగ్లో పెట్టుకుందాము. హ్యాపీ ఫాదర్స్ డే. అవి తీసుకో. తప్పకుండా తీసుకో. హ్యాపీ ఫాదర్స్ డే. ఇంకోటి తీసుకోండి. దానికి ఇది కాస్ట్ లేదు. లైన్ అండి, ఇది లైన్ చేయటం. ఫాదర్స్ డేకి అయితే ఇంకా వాళ్ళ తాతకి మన గిఫ్ట్ అయితే ఇచ్చారు. 2 షర్ట్స్ తీసుకొచ్చారు, కాస్ట్లీవి, చాలా బాగున్నాయి. నేను మా డాడీకి మిస్ అయ్యాను అనమాట. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయాలి. సో ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లాస్య కోసం అయితే ఇక్కడ దోశలు పెట్టేసి, ఇక్కడ ఇంకా మ్యాంగో అండ్ ఒక బనానా పెట్టి ఇంకా బ్రేక్ అయితే పెట్టేశాను. ఈ విధంగా ఇంకా లాస్యనైతే స్కూల్కి పంపించేసిన తర్వాతకి ఇక్కడ మాకైతే దోశలు వేసాను. అండ్ బిఫోర్ ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూశారు కదా. తర్వాత అయితే క్లీనింగ్ చేస్తున్నాను. క్లీనింగ్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఫ్రిడ్జ్ ఎలా ఉందనేది చూపిస్తాను మీకు. చాలా అంటే రోజు అనుకుంటున్నాను డైలీ, బట్ నీరసంగా ఉండడం వల్ల ఇంకా చేయలేకపోతున్నాను. అసలు ఎంత మెస్సీగా ఉండిందో చూశారు కదా. ఇంకా అదంతా కూడా. అండ్ ఒక పక్కన వచ్చేసి మార్నింగ్ అయితే దోశ తినేసాము. ఆఫ్టర్నూన్కి కూడా మార్నింగే పప్పు పెట్టేశాను. ఒక పక్క పప్పు అయిపోతుంది. ఇక్కడ కిచెన్ అంతా క్లీన్ చేయాలనేసి దోశలు వేసుకుంటా ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలి అని డిసైడ్ అయిపోయాను. ఓపిక ఉంటే ఖచ్చితంగా నాకు ఏది గలీజ్ అనిపిస్తే అది నీట్గా చేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. నేను మ్యాక్సిమం నాకు ఓపిక లేకపోతేనే నేను పట్టించుకోను. సో ఒక 2 వీక్స్ నుంచి అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. అది ఈరోజు అయితే కుదిరిందనమాట. యా, చాలా అంటే చాలా నీట్గా చేసుకున్నాను. నాకేంటంటే నీట్గా ఉండాలి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అంటే ఇంకా మనం అడవిడిలో ఉంటాం, టైం ఉండదు ఏం చేసుకోవాలన్నా. కానీ ఇంకా సండే సాటర్డే వీకెండ్స్లోనే చేసుకోవాలి, అలా అయిపోతుంది. బట్ ఇప్పుడైతే ఇంకా హడావిడిగా మార్నింగ్ పప్పు దోశలన్నీ రెడీ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్ అండ్ అలాగే కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాను. అంటే విజిల్స్ ఏమంత క్లీన్ చేయలేదు, కానీ అన్నీ ఎప్పుడూకప్పుడు తోముకుంటూ ఉంటాం కాబట్టి అవి పైన పెట్టేసి కిందంతా కొంచెం దుమ్ము డస్ట్ బాగా ఉంటే ఇంకా కిందంతా నీట్గా సోప్ పౌడర్ వేసి నీట్గా కడిగేసాను. ఆఫ్టర్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూపిస్తాను రండి. కొంతమంది అంటుంటారు అనమాట, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు డ్యూటీ చేసేసి వస్తారు, ఇంట్లో ఉండేవాళ్ళు పని పాట లేకుండా ఉంటారు అని. బట్ ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంట్లో పనులే సరిపోతాయి అన్నమాట. ఇంట్లో ఉంటే అసలు పని అనేది అస్సలు తక్కువ అవ్వదన్నమాట. పనులు ఒకటి కాకపోతే ఒకటి ఉంటానే ఉంటాయి, రెస్ట్ అనేది ఉండదు. నిజంగా హౌస్ వైఫ్ అని అంటారు, కానీ హౌస్ వైఫ్కి చాలా వర్క్స్ ఉంటాయి అన్నమాట. అది ఎప్పటికీ అసలు తక్కువ కానిది అది. యా, ఇప్పుడైతే చూసారు కదా ఇంకా బయట అంతా కూడా. అండ్ అలాగే ఇక్కడ పైన ఈ డీ ఫ్రిడ్జ్ కూడా చాలా డర్టీగా ఉండింది. ఇంకా నేను ఏం చేశానంటే స్విచ్ ఆఫ్ చేసేసి ఇక్కడంతా నీట్గా తుడిచేసాను. ఇప్పుడు ఏం లేకుండా మళ్ళీ ఎక్కువ ఖరాబ్ చేస్తుందన్నమాట, చాలా డర్టీగా చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూసారా, అన్నీ తీసి నీట్గా క్లీన్ చేసి అండ్ మ్యాట్స్ కూడా ఉంటే అవి కూడా మంచిగా నీట్గా వాష్ చేశాను. అవి నెక్స్ట్ డే అయితే వేస్తాను, ఈవినింగ్ అయితే వేసేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇవి కూడా నీట్గా తీసి అన్నీ రుద్దేశాను అనమాట. ఈ విధంగా తక్కువ వెజిటేబుల్సే ఉండే, టమాటోసు, లేడీస్ ఫింగర్, మ్యాంగో, ప్రొమోగ్రనేట్, ఓకే, గ్రీన్ చిల్లీ, యా ఇంతే ఉండే అనమాట. ఫైనల్లీ బిఫోర్ ఫ్రిడ్జ్ ఆఫ్టర్ ఫ్రిడ్జ్ చూసారు కదా, ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆకు కర్రీ నెక్స్ట్ డేకి అయితే చేయాలి. ఇక్కడ చూసారు కదా, కింద సెల్ఫ్లో అన్నీ తీసి పైన పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్ కూడా కొంచెం ఇటు జరిపాను అనమాట. జరిపేసి ఈ విధంగా అయితే నీట్గా కడిగేశాను.
నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను ఆఫ్టర్ కిచెన్ ఎలా సెట్ చేశాను అని. హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ స్మాల్ మినీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు మీ బెడ్రూమ్ని ఈ విధంగా అయితే వైట్ కలర్ తోటి మీరు థీమ్ని సెట్ చేసుకుంటే కనుక చాలా పీస్ఫుల్గా అయితే నిద్ర పడుతుందన్నమాట. డెఫినెట్గా మీరు ఎక్కువ ఇది ప్రిఫర్ చేయండి. ఓకే, ఇంకా ఈవినింగ్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఒక 15 మినిట్స్ అయితే వాక్ చేస్తున్నాను. ఇలా వాక్ చేయడం వల్ల కొంచెం డైజెషన్ మనకి అంత బాగుంటుందన్నమాట, హెల్త్ పరంగా కూడా. సో యా, హోప్ మీ అందరికీ కూడా ఈ స్మాల్ మినీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న టాక్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్, టాటా. ఇక నుంచి వ్లాగ్సే వస్తాయన్నమాట, ఎందుకంటే మన వ్లాగ్సే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో అందుకోసమే వ్లాగ్స్ లేదంటే హెయిర్ కేర్కి సంబంధించినవి చేద్దాము అనుకుంటున్నాను. యా, బాయ్.